నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ విద్యానగర్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి 12వ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలంకారమైన మండపంలో కొలువైన గణనాథునికి భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కేతావత్ జవహర్లాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి గుజ్జారి వెంకన్న, కోశాధికారి ధీరావత్ శ్రీనివాస్ నాయక్, గౌరవాధ్యక్షులు వల్లపురెడ్డి లచ్చిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు గంటా శ్రావణ్ రెడ్డి, ఉపాధ్యక్షులు ధరావత్ వీరన్న, పోలేపల్లి రవీందర్ రెడ్డి, రమావత్ స్వామి నాయక్, కప్పల సైదులు, రమావత్ సక్రు నాయక్, మగిలిరెడ్డి వెంకటరమణారెడ్డి, కోమల్ల హరి, ద్రోణాదుల వెంకటరెడ్డి, లావూరి శంకర్, బానోత్ సైదులు తదితరులు పాల్గొన్నారు. ब्रह्मण स्वदान सर्वण्डोति विशीलसादनं शिरो भवा वरदो भवा सुमुखो भवा सुप्रसन्नो भवा शिरासनं कुरु. गणपतिग्र अक्षन्तं पुष्पमेषणम ध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि. अपूजार्केण स्नानं पंचामृतं पालु पेरुगु कल्पेरगा दायि कूडा पंचामृत स्नानं. आपो ज्योतिरसो ब्रह्म भूर्भुवस्सोम दक्षिणयोरा गणें महे गातुं यज्ञा पूजा समर्पयामि. श्रीमन्महागणाधिपतये नमः. शुभोदकृष्णान् समर्पयामि. मनोरथ प्राप्ति फलसिद्धिरस्तु तथा अस्तु. श्रीमन्महागणपतिदेवताभ्यो नमो नमः. पंचामृत स्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्धाचमनीयं समर्पयामि. विकल्पयामि. रण्डाक्षन्तमेषणम यज्ञोपवीतं परमं पवित्रं प्राज्यापते सारस्पदस्तातायुषमग्रं कृतमञ्जुषभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः. पस्पयामि कस्तूरी तिलकमां धारयामि. ऊर्ध्वपुण्डमां समर्पयामि. गर्का कांडात् परिजन्तिं धूपयामि. पुष्पमालां समर्पयामि. जय बोलो गणेश महाराज की. गणपति बप्पा. महागणाधिपतये नमः. कांडात् परिजन्तिं धूपं विमानस्य सकल मनोपहार सकल मनोरथ प्राप्ति फलसिद्धिरस्तु. पत्री पूजा ఒక్కొక్క పత్రిని తీసుకోండి. ఆకులు ఓం సమగాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకన్యకాయ నమః. ముందరికి వెళ్ళిపోండి నాయక్ గారు. మీరు కూడా ఒక్కొక్క పత్రి పూజ చేస్తుండండి. ఓం గం గణపతయ నమః అనుకోని ఓం గణేశాయ నమః పాదో పూజయామి. స్కందనాయ నమః వస్త్రం పూజయామి. ఓం గణరాజాయ నమః చరితం పూజయామి. गणाध्यक्षाय नमः ललाटं पूजयामि. सर्वेश्वराय नमः शिरिषं पूजयामि. गणाधिपाय नमः षडोपचार पूजां पत्री पूजां अंगं पूजां नगरपुरचिशेन कुन पुष्पालमा नमस्करोमि. ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, मधुसूदनाय नमः, ओम त्रिविक्रमाय नमः, ओम वामनाय नमः, ओम श्रीधराय नमः, भवाय देवाय नमः, उग्राय देवाय नमः, ओम भीमाय देवाय नमः, ओम महतो देवाय नमः, ओम रुद्राय देवाय नमः, ओम गजाननाय नमः, ओम गणाध्यक्षाय नमः, ओम विघ्नराजाय नमः, ओम विनायकाय नमः, ओम दामोदराय नमः, ओम प्रमुखाय नमः, ओम प्रमुखदेवे नमः, ओम विष्णाय नमः, ओम ज्योतिषे नमः, ओम भक्तनिधाय नमः, ओम भक्तप्रदाय नमः, मंगलप्रदाय नमः, भक्ते नमः, मुक्तिदाय नमः, भक्तदाय नमः समर्पयामि. वनस्पते दिव्ये नानागन्धे सुतमृधामाग्रे सर्वदेवानां धूपो यज्ञ प्रतिकृतामिवं चेत् पट्कुनि अगरबत्ति कुडु चेत् పొగండి. నమస్కారం చెప్పండి. శ్రీమన్ మహా గణపతి దేవత ప్రథమ దివసే పూజాం సకల మనోరథ ప్రాపతి ఫలసిద్ధి రస్తు. కొబ్బరికాయ కొట్టండి. యా भूर्भुवस्वः तत्सवतेनि यंभर्गोदे गोदे वत्सधीमहि यो न प्रचोदयात्. समेत చిత్తాన్న సమేత ఫలోపహ అటుకులు బెల్లం దేవత నైవేద్యామి. గణపతికి నైవేద్యం చూపించండి. లడ్డు కూడా ఆ పెద్ద లడ్డు అక్కడ పెట్టారు కదా, దాంట్లో 2 అక్షంతం పుష్పం వేసండి సార్. అపానాయ వ్యానోదానాయ అక్షంతం తాంబూలం దగ్గర
మూడు చెప్పే కదా ఆయన అన్నాడు, ఇంతవరకు ఫోన్ చేయలేము, పోతూనే ఉన్నా. అయిపోయి ఏం లేదు నాకు అక్కడనే, ఎన్ని అంటే ఎన్ని చేసి పెట్టినా మీకు ఎందుకు. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం, జయ గణేశ జయ గణేశ జయ గణేశ దేవా మాతాయ కే పార్వతీ పితా మహాదేవ ఏకదంత దయా మంత్ర. గురుపెట్టండి, ఎడం చేతిలో ఆర్తి ప్లేట్ పట్టుకోండి, నాయకురండి, కుడి చేతితో దేవుని కత్తించండి. కర్పూరానంద మంగళ నీరాజనం సమర్పయామి, నీరాజనానందం శుద్ధాత్మన్యం. మీరు కళ కత్తికోడే పదే బాబు అంబాబ కర్మ అంబాబ ఆదనా బాబు సంభవ రాహిమాం కృపయాదేవ శరణాగత భక్త భక్తల. కథ అందరికీ తెలుసు, యూట్యూబ్ లో పెట్టుకొని ఎన్నండి కాసేపు. యూట్యూబ్ లో వింటున్నారా రోజు? రేపు అడుగుతా మీకు, రేపు మిమ్మల్ని అడుగుతా ఫస్ట్, తర్వాత ఎవరు రాకపోతే మళ్ళీ ఇంకా లోకాలలో ఉన్న నదులన్నింటిలోనూ స్నానం చేసి నా దగ్గరికి ప్రారంభించాడు. వెంటనే నెమలి వాహనం మీద ఉన్నటువంటి కుమారస్వామి ఎలక వాహనం మీద ఉన్నటువంటి గణపతిగా అక్కడ ఆవిర్భవించాడు. కాబట్టి ఆయన యొక్క వాహనం పేరు మూషికము, ఆయన పేరు అంజుడు. ఆ వాహనం మీద పాపం ఎక్కడికి కదలలేక అక్కడే కూర్చున్నాడు. కానీ తూర్పు ఉండడం లేదు. సంజయ్ గణపతి కూడా అక్కడే కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరులకి ప్రదక్షిణ స్నానానికి వెళుతుంటే అప్పటికే నదిలో స్నానపతానికి వచ్చిన గణపతి గారే కూర్చున్నాడు అక్కడ. అప్పుడు కుమార విగ్రహాధిపత్యం ఇచ్చాడు కదా ఆ గజాననుడికి. అప్పటి నుంచి కూడా మిర్యాలగూడ నియోజకవర్గ మరియు మిర్యాలగూడ పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. మన మిర్యాలగూడలో నుండి హౌసింగ్ బోర్డు నుండి 17వ వార్డులో ఈ సంవత్సరం 12వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కాలనీ వాళ్ళందరం కూడా చాలా ఉదయం లేచిన కాంచి కూడా రైట్ వరకు కూడా ప్రతిరోజు ఈ నవరాత్రులు కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ వినాయకుని చేసుకున్నాం. ముఖ్యంగా ఈ వర్షాలు ఈ విధంగా పడాలని రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ పిల్లలందరూ కూడా మంచిగా చదువులు రావాలని చెప్పేసి, అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరికీ ఈ వినాయకునటువంటి కృప ఉండాలి. అదేవిధంగా స్వామివారిని పవిత్రంగా 9 రోజులు కూడా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఆ దేవుని దీవులందరికీ వీళ్ళందరికీ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 17వ వార్డు విద్యానగర్ కాలనీలో 12వ వార్షికోత్సవం పురస్కరించుకొని వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాము. ఇక్కడ ఉన్న భక్తులందరికీ, దాతలకు సహకరించిన దాతలందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంవత్సరం వర్షాలు బాగుపడి పంటలు కూడా పచ్చగా ఉండాలని భగవంతుని ఆ వినాయకుని కృప ప్రజలపై భక్తులపై ఉండాలని కోరుకుంటూ రేపు 15వ తారీఖు అనగా ఆదివారం అన్నదానం కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని అన్న ప్రసాదాలు గ్రహించి మమ్మల్ని సంతోషింపజేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు గణేశోత్సవ కమిటీ విద్యానగర్. కూడా నియోజక ప్రజలకు మరియు స్పెషల్లీ మా 17వ వార్డు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ 17వ వార్డులో మేము గత 12 సంవత్సరాలుగా ఇది వినాయక చవితి జరుపుకుంటున్నాం. ఇది 12వ వార్షికోత్సవం. గత 12 సంవత్సరాలు కూడా మేము పర్యావరణాన్ని రక్షించుకుంటూ మట్టి వినాయకుని పూజించడం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఈ 12 సంవత్సరాలు ప్రతిసారి కూడా మట్టి వినాయకుని పూజించడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో మా 17వ వార్డులో ఉన్నటువంటి భక్తులందరూ కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని చాలా దిగ్విజయం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా మైనార్టీ సోదరులు కూడా మాకు చందా రాయడం జరుగుతుంది. అట్లనే మా 17వ వార్డుకు సంబంధించి ఆదివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ అన్నదాన కార్యక్రమంకి మిర్యాలగూడలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను. 17వ వార్డు ప్రజలందరికీ గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా విద్యానగర్ 17వ వార్డులో మేము గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల కులాలు మతాలు వేరైనా కానీ మేమందరం కూడా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి ఉంటూ ఇక్కడ మా గణేష్ ఉత్సవ కమిటీ వారి ఆదేశానుసారం మేమందరం కూడా కలిసి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి మేము అదేవిధంగా మేము పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి మేము ప్రతి సంవత్సరం కూడా
ప్రత్యేకంగా మట్టి విగ్రహాలని ప్రతిష్ఠిస్తూ నిర్వహించుకుంటున్నాం. అలాగే 15వ తారీఖు రోజు మా మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఉంది. విద్యానగర్ కాలనీ ప్రజలతో పాటు మిర్యాలగూడ పుర ప్రముఖులందరూ కూడా పాల్గొనాలని చెప్పి పేరు పేరున వారందరినీ ఆహ్వానిస్తూ అందరికీ మరొకసారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. 17వ వార్డు ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ కుల మతాలు భేదాలకు అతీతంగా అందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవడం అనేది సర్వసాధారణం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పర్యావరణ హితంగా అందరూ కూడా ఇక్కడ మట్టి గణేష్ విజయాన్ని పూజించడం అనేది జరుగుతుంది. చాలా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా ఎన్ని మండపాలు పెట్టినా కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో హాజరై చాలా దిగ్విజయం చేస్తారు. ఇది అందరికీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయంగా మేము చాలా గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. లోక సమస్త జనులందరికీ కూడా, అందులో ముఖ్యంగా మా 17వ వార్డు భక్తజనులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ముఖ్యంగా మేము ఒకటి మా లక్ష్యం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం, ప్లస్ దాంతోపాటుగా భక్తి భావంతో కూడినటువంటి ఈ ఉత్సవాలను మేము నెరవేర్చుకోవాలని మేము ఈ మట్టి వినాయకుని మాత్రమే ఎంచుకున్నాము. ఇటువంటి పరంపర అంతటా కూడా ప్రపంచం మొత్తం కూడా కొనసాగాలని మేము ఆశిస్తూ ఆ గణేశుని మనసారా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ 15వ తారీఖున అన్నదాన కార్యక్రమం ఉంది. దానికి అందరూ కూడా బీద బిక్కి అందరూ కూడా ఎవరైతే మంచి భక్తి శ్రద్ధలు ఉన్నారో వాళ్ళు వచ్చి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. Audio Jungle.